హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్‌లో అన్ని టార్గెట్స్ అచీవ్. ఇవాళ నేను అనాలిసిస్ ఇచ్చే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నాను. ఇవాళ నేను చాలా సబ్స్క్రైబర్స్‌తో పర్సనల్లీ మాట్లాడాను. కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే ర్యాండమ్‌గా నాకొచ్చిన క్వెషన్స్ ఏంటి అంటే, బ్రదర్ మేము మార్కెట్‌లో మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ కాంగానే మేము ట్రేడ్ తీసేసుకుంటున్నాం. అది గ్రీన్ అయితే గ్రీన్ వైపు, రెడ్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ వైపు తీసేసుకుంటున్నాము. అలా 2, 3 టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది. కానీ దాని తర్వాత మాకు లాస్ వస్తుంది. మేము మోర్ దాన్ 4,00,000, 5,00,000 లాస్ అయిపోయాము. ఇంకోటి, మార్కెట్ స్టార్ట్ కాంగానే మేము ట్రేడ్ తీసుకోవాలా? లేకపోతే కొంచెం టైం తీసుకొని ట్రేడ్ తీసుకోవాలా? మేము ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? మాకు అర్థం అవ్వట్లేదు. మార్కెట్ ఎప్పుడు సెటిల్ డౌన్ అవుతది? ఏంటిది? మాకు ఏం తెలవదు అన్నట్టు నేను వాళ్ళ చాలా ర్యాండమ్ గా క్వశ్చన్స్ వస్తే అందరికి రిప్లై ఇస్తున్నాను. సో నాకు తెలిసింది ఏంటి అంటే, చాలా మందికి మార్కెట్ లో ట్రేడ్ ఎలా చేయాలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మార్కెట్ 9:15 కి మార్కెట్ ఎక్కడ డైరెక్షన్ క్యాండిల్ చూపిస్తే అటువైపు ట్రేడ్ తీసేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయట్లేదు. ఓకే, అది లక్ ద్వారా ప్రాఫిట్ వస్తుంది కానీ దట్ ఈస్ నాట్ ఏ స్ట్రాటజీ, దట్ ఈస్ నాట్ ఏ గేమ్ ఇన్ మార్కెట్. ఓకే, సో ఇప్పుడు నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పబోతున్నాను. మీరు ఏం చేయాలి అంటే, సింపుల్ గా మార్కెట్ సెటిల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అది ప్రీవియస్ బ్రేక్ డౌన్ దగ్గర ఉందా, బ్రేక్అవుట్ దగ్గర ఉందా, ఎక్కడ ఉంది మీరు ప్రాపర్ గా తెలుసుకోవాలి. దాని తర్వాత దాని లోపల ట్రేడ్ చేయాలి. వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. ఓకే, నేనైనా కానివ్వండి, ఇఫ్ దెర్ ఇస్ అ బ్రేక్అవుట్, ఇఫ్ దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్, విత్ ట్రెండ్ ఆర్ వితౌట్ ట్రెండ్, లేకపోతే ట్రెండ్ రివర్సల్ అయినా కానివ్వండి, ఇటువంటి పాయింట్స్ కోసం వెయిట్ చేస్తాను. అది 10 అయినా కానివ్వండి, 11 అయినా కానివ్వండి, ఈవినింగ్ 2 o'clock అయినా కానివ్వండి. ఎప్- ఎప్పుడు ఆపర్చునిటీ దొరికితే నేను అప్పుడే ట్రేడ్ చేస్తాను. మీకు కూడా అదే సజెషన్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్, వితౌట్ ఎనీ రీటెస్ట్ ఆర్ రిజెక్షన్ మీరు ట్రేడ్ చేయకండి. ఇవన్నీ మీకు కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. పర్సనల్ గా పీడిఎఫ్స్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ తీయలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. మీ మీకు ఆ పీడిఎఫ్స్ కావాలన్నా, మీకు లెర్నింగ్ చేయాలన్నా మన యూట్యూబ్ ఛానల్ ని చూడండి. తర్వాత నా కంటెంట్ నచ్చి, నా అనాలిసిస్ నచ్చి జెన్యున్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు వెళ్ళండి, చూడండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. నేను పీడిఎఫ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ మార్కెట్ లో ఏమైంది? సింపుల్ గా మార్కెట్ సెల్లింగ్ సైడ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ ఆల్ టార్గెట్స్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ ఫస్ట్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. ఇది దాని తర్వాత ఆల్ టార్గెట్ అచీవ్ అయ్యింది, బట్ నేను అప్డేట్ చేయలేదు. ఓకే, ఫోర్త్ ట్రేడ్ కూడా సెన్సెక్స్, ఇది కూడా ఆల్ టార్గెట్ అచీవ్ అయింది, నేను అప్డేట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సెన్సెక్స్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి హీరో జీరో, 100 to 95 లో ఎంట్రీ ఇచ్చాను. 100 లో ఎంట్రీ, 160 లో ఎగ్జిట్, 60% ప్రాఫిట్, డైరెక్ట్ ప్రాఫిట్. ఓకే, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మళ్ళీ హీరో జీరో, సెన్సెక్స్ ఇచ్చాను నేను. ఇక్కడ 65 to 70 ఇచ్చాను. 70 ఎంట్రీ అనుకున్నా, 138 టార్గెట్, మోర్ దెన్ 98%. అంటే ఇవాళ హీరో జీరోలో మనకు 2 ట్రేడ్స్ అనేవి బాగా ప్రాఫిట్ లోనే వెళ్ళాయి. ప్రీవియస్ టైం ఒక హీరో జీరో అనేది లాస్ అయింది కాబట్టి అది రికవర్ చేయించే బాధ్యత కూడా నాదే ఉంది కాబట్టి నేను ట్రేడ్ ఇచ్చాను. ఇవాళ మార్కెట్ లో ఏమైంది అంటే, మార్కెట్ ఇక్కడ ఇన్ డిసిజన్ ఇచ్చిన తర్వాత కొన్ని గేమ్స్ ఇక్కడ ప్లే చేసింది బయ్యర్ ని ట్రాప్ చేయడానికి. నేను క్లియర్ గా చెప్పేశాను. ఏమని చెప్పాను మన పర్సనల్ గ్రూప్ లో? యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ మేకింగ్ ఏ ఇన్ డిసిజన్ సప్లై. అంటే మార్కెట్ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చి పడాల్సింది ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చి బయ్యర్ కి సప్లై ఇస్తుంది. అందువల్ల మనం కొంచెం వెయిట్ చేద్దాం అని చెప్పాను. మనం వెయిట్ చేసాం, మన రిజల్ట్ మీ ముందరనే ఉంది రిజల్ట్. దాని తర్వాత ఏం చెప్పాను నేను? దాని తర్వాత నేను క్లియర్ గా ఏం చెప్పాను అంటే, హెవీ ప్రైస్ యాక్షన్ ఉంది, బట్ వీఆర్ హోల్డింగ్. సో మనం ఏం చేయాలి? మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు హోల్డ్ చేయాలని హోల్డ్ చేసాం. అందువల్లనే ఇవాళ మనకు మన 4 ట్రేడ్స్ లో ప్రాఫిట్ అనేది జరిగింది. ఓకేనా? రైట్, ఇవాళ డన్. రేపటి అనాలిసిస్ మనం ఇక్కడ చూద్దాం. ఓకే, రేపటి అనాలిసిస్ ఏంటి అంటే, ఇవాళ మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే ఇన్ డైరెక్ట్ ఇక్కడ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది కదా, ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్
గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేసి, మళ్ళీ రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. ఓకే. ఇది ఆల్రెడీ మీకు మన పీడీఎఫ్ 3లో చూయించాను. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది. ఇది ఫెయిల్ అయితే రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితది. దాని తర్వాత అది యాస్ ఎ బ్రేక్ డౌన్ అని లాగా ఫార్మ్ అయితది చెప్పాను. సేమ్ ప్యాటర్న్ కనిపించిందా మీకు? ఇప్పుడు రేపు దీని లోపల ఎలా ట్రేడ్ చేయాలి అంటే మీరు ఒక్కటే మైండ్‌లో పెట్టుకోవాలి బ్యాంక్ నిఫ్టీ గురించి. ఏంటి 58,456 లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే మేము బయింగ్‌కి వెళ్తాము. అంటిల్ అవర్ మైండ్ సెట్ ఆన్ సెల్లింగ్ సైడ్. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓన్లీ సింగిల్ లెవెల్. సెకండ్ లెవెల్ అనేదే లేదు. ఓకే. ఇవాళ చాలా క్లియర్‌గా ఉంది మార్కెట్. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్ లెవెల్స్. ఇవాళ మార్కెట్ చూస్తే హైలైట్ ఉంది ఇవాళ. క్లియర్ పిక్చర్ ఉంది. మీ అందరికీ అర్థమవుతది. నేనెంత స్ట్రగల్ చేశానో ఇది మొత్తం అర్థం చేసుకోనీకి, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి మీకు అర్థమైతది. నాకు పర్సనల్‌గా కూడా చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మీకు రియల్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ ప్రాపర్ క్యాండిల్ ఫార్మేషన్స్‌తో చూపిస్తున్నాను కాబట్టి. ఎందుకంటే మార్కెట్‌లో ఇలా ఉంటదా అనేది నేను నేర్పించాను. అది మీ ముందర ఉంది. సో, రేపు నిఫ్టీలో కూడా సింగిల్ లెవెల్ అంటిల్ ఇట్ బ్రేక్ అప్ సైడ్ 25,921 మార్కెట్‌లో బయింగ్ సైడ్ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన రియాక్షన్ చూడాలి. మనం ఎప్పుడు బయింగ్ తీసుకోవాలి? ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయింగ్. అంటిల్ నో బయింగ్. సెన్సెక్స్ లో కొంచెం వేరియేషన్ ఉంటది. బికాస్ సెన్సెక్స్ లో ఇవాళ ట్రేడ్ ఇచ్చి హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. సో డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. సెకండ్, ఇక్కడ లెవెల్ మొత్తం మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇండిసిజన్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఇండిసిజన్ క్యాండిల్ తర్వాత మార్కెట్ అనేది చాలా గడబడి చేసింది. ఈ గడబడ వల్ల చాలా మంది పానిక్ అయ్యి లాస్ బుక్ చేసి కాల్ సైడ్ ఉన్నారు. కాల్ సైడ్ కొన్న వాళ్ళని ఇమీడియట్ గా ఫాల్ చేసేసింది. అందుకే నేను మన పర్సనల్ గ్రూప్ లో నేను ఏం చెప్పాను అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్ మేకింగ్ ఏ ఇన్ డిసిజన్ సప్లై. సో ఇన్ డిసిజన్ సప్లై లో మార్కెట్ ఆల్వేస్ ఆన్ సెల్లింగ్ సైడ్. ఎప్పుడు బయింగ్ ఉంది, ఇన్ డిసిజన్ సప్లై ఇస్తుంది, మార్కెట్ అక్కడికి ఫాలో అవుతుంది. మార్కెట్ సెల్లింగ్ ఉంది, ఇన్ డిసిజన్ సప్లై ఇస్తుంది, మార్కెట్ అక్కడికి వెళ్ళి బయింగ్ వెళ్తుంది. సో ఇవి అనేవి మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనం మార్కెట్ లో వితౌట్ ఫియర్ హోల్డ్ చేయగలం. ఇది తెలియక ఇవాళ చాలా మంది మార్కెట్ లో లాస్ చేసేసారు. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే సెన్సెక్స్ లో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే రిజెక్షన్ అనేది ఇక్కడ జరిగింది. సో రిజెక్షన్ పాయింట్ ఇస్ అ ఇంపార్టెంట్ పాయింట్. సో 84,625 లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. అలా కాకుండా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీద ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని రీటెస్ట్ ఇచ్చింది కదా, ఇక్కడ రీటెస్ట్ అనేది జరిగింది కదా, ఆల్వేస్ ఇక్కడే మళ్ళీ రీటెస్ట్ జరిగింది. సో ఇక్కడ రీటెస్ట్ జరిగింది. ఈ పాయింట్ బ్రేక్ చేస్తే సెల్లింగ్. సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ కాదండోయ్, రీటెస్ట్ రివర్సల్. ఓకే. ఇక్కడ కూడా మనకి ఏం కావాలి? రీటెస్ట్ రివర్సల్. ఇది కాకుండా ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ట్రేడ్ చేస్తే అవాయిడ్ చేయండి ట్రేడ్. ఇది నా అనాలిసిస్ ఫర్ 14th November 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.